వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనం అమరావతిలోని నేలపాడు దగ్గర ఉన్న హైకోర్టు దగ్గర అయితే ఉన్నాము. సో ఈరోజు అమరావతి సంబంధించి అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి అయితే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో గత 6 నెలల నుంచి తీసుకున్నట్లయితే అమరావతిలో ఒక పాజిటివ్ వైపు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అయితే మొత్తం చేపించారు. మనం చూస్తున్నాం 360 డిగ్రీస్లో మొత్తం క్లియర్గా. అంటే గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఎన్ని చెట్లతో పూర్తిగా నిండిపోయేది. అసలు ఎక్కడ ఏముందో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నా కానీ అంత సాహసించేవాళ్ళు కాదు. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని పూర్తిగా రూపురేఖలు మార్చడానికి మొదటి అడుగుగా ఫస్ట్ ఈ అమరావతి ప్రాంతంలో ఎక్కడైతే ఈ జంగీల్ అంత ఉందో ఈ పిచ్చి చెట్లు కావచ్చు ఇవన్నీ ఏంటంటే క్లియర్గా చేశారు. మనం చూస్తున్నాం ఒక 2 months బ్యాక్ ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకొని ముందుకు రావటం. సో ఈ జంగిల్ క్లియర్ అయిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం ఎలా ఉందో మనం ఒకసారి చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు అమరావతి అనేది ఒక ఆకారంలో అయితే ఉంది. సో రోడ్స్ తీసుకున్నా కానీ గతంలో అసలు ఇక్కడ రోడ్డు ఉంది అని చెప్పి మనం వెతికేవాళ్ళం. కానీ ఈరోజు చాలా క్లియర్గా జంగిల్ క్లియర్ చేసిన తర్వాత ఈ రోడ్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కావచ్చు, మనం ఇవన్నీ ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2,700 కోట్ల రూపాయలతోటి అమరావతికి నిధులు కూడా కేటాయించడం జరిగింది. అంటే వచ్చే నెల జనవరి నుంచి కూడా టెండర్లకి ఆహ్వానించి సో వెంటనే ఎక్కడైతే పనులు ఆగిపోయాయో ఆ పనులని కంప్లీట్ చేయడానికి అయితే ప్రభుత్వం ముందడుగైతే వేసింది. మనం చూస్తున్నాం ఇటు సైడ్ హైకోర్టు. సో నేలపాడులో ఉన్న హైకోర్టు ఇది. సో గతంలో ఒక హైకోర్టు ఒక్కటే మనకి ఇక్కడ కనిపించేది. అంటే ఇదంతా ఇప్పుడు కొన్ని చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇది కూడా క్లియరెన్స్ కావాలి. సో ఇది జంగిల్ క్లియర్ చేసిన తర్వాత పూర్తిగా అమరావతి 360 డిగ్రీస్లో ఈ విధంగా అయితే ఉంది. మనం ఇటు సైడ్ చూస్తున్నాం, మన లెఫ్ట్ సైడ్. సో హ్యాపీ నెక్స్ట్ బిల్డింగ్. సో ఇవి కూడా నాకు తెలిసి ఒక 6 monthsలోనే దాదాపు ఎక్కడైతే పనులు ఆగిపోయాయో అవన్నీ పూర్తి చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం నిధులు కూడా కేటాయించడం కూడా జరిగింది. సో కొంచెం మనం ముందుకెళ్ళామంటే విట్ యూనివర్సిటీ. సో స్ట్రైట్గా మనకు కనిపిస్తుంది కదండి, అది విట్ యూనివర్సిటీ. సో మొత్తం మీద వెలగపూడిలోనే సచివాలయం కావచ్చు, నేలపాడులోనే హైకోర్టు కావచ్చు, ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్. సో ఒక్క 6 నెలల తర్వాత పూర్తిగా ఇక్కడ రూపురేఖలు అయితే మారిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా కొన్ని నిధులు కూడా కేటాయించడం, వెంటనే పనులకు కూడా టెండర్లు ఆహ్వానించడంతో అమరావతిలో శరవేగంగా అభివృద్ధి జరగడానికి ఆస్కారం అయితే ఉంది. ఇప్పుడు ఇదే అంశం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రవిప్రకాష్ గారు ఉన్నారు, ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సో మొత్తం మీద అమరావతిలో జరుగుతున్న పనులు కావచ్చు, అంటే ఫ్యూచర్లో అమరావతి సిటీ ఏ విధంగా ఉండబోతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పారు, అమరావతిని ఒక ఏఐ సిటీగా మార్చబోతున్నాం అని చెప్పి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అంటే ఒక విజన్ నాయకుడు మనకి ముఖ్యమంత్రిగా ఉంటే సో అక్కడ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటాయో మన హైదరాబాద్లో కూడా చూసాం, హైటెక్ సిటీ ఏ విధంగా డెవలప్ అయిందో. సో అమరావతిని కూడా అంతకు మించి డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చాలా కట్టుదిట్టమైన ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఎవరు అమరావతిని టచ్ చేయకుండా ఒక చట్టాలను కూడా తీసుకుని వస్తున్నారు. ఎవరైనా అమరావతిని ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు నిర్భయంగా ఎటువంటి భయం లేకుండా ఇక్కడికైనా ఇన్వెస్ట్ చేస్తారంటే భవిష్యత్తులో మీకు మంచి అప్రిషియేషన్ అయితే ఉంటుంది. సో భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడ నష్టపోయింది ఎక్కడ కనిపించలేదు మనకి ఇంతవరకు. ఎస్పెషల్లీ ఒక ఏఏ సిటీగా డెవలప్ అవుతున్న అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే మటుకు భవిష్యత్తు బంగారం అని చెప్పుకోవచ్చు. సో అమరావతి సంబంధించి కావచ్చు, అమరావతి చుట్టుపక్కల జరిగిన డెవలప్మెంట్స్ కావచ్చు, 29 గ్రామాల్లో భూముల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి రవిప్రకాష్ గారు ఉన్నారు, ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. రవిప్రకాష్ గారిని అడిగి మనం మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రైట్, మనం ప్రస్తుతం రవి ప్రకాష్ గారు ఉన్నారు, ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సో అమరావతి మీద కూడా చాలా రీసెర్చ్ చేశారు. సో ఫ్యూచర్ అమరావతి ఎలా ఉండబోతుంది, అమరావతి చుట్టుపక్కల 29 గ్రామాల్లో డెవలప్మెంట్స్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కావచ్చు, సో ఏ విధంగా ఉండబోతుంది కూడా మనతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా అమరావతి మీద దృష్టి అయితే పెట్టింది. సో మ్యాక్సిమం 3 సంవత్సరాల్లోనే అమరావతిని పూర్తి చేస్తానని చెప్పి ఇప్పటికే తదుపరి శాఖ మినిస్టర్ నారాయణ గారు కూడా ప్రకటించడం జరిగింది. నిధులు కూడా వెంటనే కేటాయించడం కూడా జరిగింది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి కావచ్చు చాలా నిధులు అయితే వాళ్ళు కేటాయించడం కూడా జరిగింది. సో హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఇప్పుడు చూసామో అంతని మించి డెవలప్మెంట్స్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్లు చుట్టుపక్కల కూడా రాబోతున్నాయని చెప్పి కూడా ఎక్స్పర్ట్ చెప్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాటిలో కూడా మాట్లాడి అసలు అమరావతి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అమరావతిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి అప్రిషియేషన్ ఏ విధంగా ఉండబోతుంది రాబోయే సంవత్సరాలు అని చెప్పి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే రవి గారు. నమస్తే లక్ష్మణ్ గారు. రవి గారు, మనం చూస్తున్నాం ముందుగా మాకు టైం కేటాయించి సో అమరావతిలో మనం ఒక మంచి ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం. అమరావతి డెవలప్మెంట్స్ కావచ్చు, ఫ్యూచర్ అమరావతి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక మంచి గైడ్లైన్స్ ఇద్దాం చెప్పి కూడా చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ వెలగపూడిలో ఉన్నాం, చుట్టూ చూస్తున్నాం 360 degrees లో. ఒకప్పుడు ఇదంతా ముళ్ళ కంపలతోటి అసలు జంగిల్ ఏది ఎక్కడుందో తెలుసుకున్న ప్రయత్నం చేయడానికి కూడా చాలా కష్టం ఉండేది. చూస్తే హైకోర్టు అయితే బిల్డింగ్ మీదకి ఎక్కామంటే ఒక హైకోర్టు కనపడేది, రోడ్స్ ఏవి కనపడేవి కాదు, ఇదంతా ముళ్ళ కంపలతో మొత్తం ఉండేది. ఇప్పుడు జంగిల్ క్లియర్ చేసిన తర్వాత ఏది ఎక్కడుంది, ఎవరి ప్లాట్ ఎక్కడుంది, ఎవరి పొలం ఎక్కడుంది కూడా చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు మొదటి స్టెప్ అయితే పడింది ప్రభుత్వం నుంచి. ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడైతే కన్స్ట్రక్షన్ ఆగిపోయిందో ఫస్ట్ అవి కంప్లీట్ చేసిన తర్వాత మిగతా అన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఆగిపోయినాయి కొన్ని ఏంటంటే మనకి జడ్జెస్ బిల్డింగ్స్ కావచ్చు, ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, లేకుంటే మినిస్టర్ క్వార్టర్స్ కావచ్చు, చాలా వరకు హ్యాపీనెస్ బిల్డింగ్స్ ఎవరికైతే కేటాయించారు వాళ్ళు కావచ్చు. ఈ చిన్న చిన్న దాదాపు ఒక 10-15% ఉన్నాయి, ఇవి కంప్లీట్ అయిపోతాయి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక రకమైన ఆకారం అయితే వస్తుంది. ప్రభుత్వం కూడా నిధులు కూడా చాలా వెంటనే కేటాయించడంతో పాటు అటు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి విషయంలో చాలా పాజిటివ్గా ఉంది. భవిష్యత్తు అమరావతి ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు సార్? నమస్తే అండి. చూస్తున్నాం కదా, మీరే చూస్తూ ఉన్నారు. లాస్ట్ 5 months బ్యాక్ ఇక్కడికి వచ్చి ఉంటే ఇది ఒక జంగిల్ని తలపిస్తూ ఉంది. ఇక్కడ వరకు వచ్చే ధైర్యం కూడా చాలామంది చేయలేకపోయేవారు. చూసేవాళ్ళకి ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా అండి ఆ విజువల్ ఇంపాక్ట్ లేకపోతే ఎవరు ఆ ప్రాజెక్ట్ని అర్థం చేసుకోలేరు. ఆ ప్రాబ్లం ఉంది అమరావతికి. బట్ నౌ మీరు చూస్తున్నారు 360 degrees యాంగిల్లో ఎటు చూసినా ఏదో ఒక మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది విట్ కావచ్చు, హ్యాపీనెస్ట్ కావచ్చు, జడ్జెస్ బంగ్లాస్ కావచ్చు, ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కావచ్చు, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనకు కనిపిస్తూ ఉంది. సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అమరావతి అనేది కొంచెం విజువల్ ఇంపాక్ట్ ప్రపంచమంతా చూస్తూ ఉంది ఇప్పుడు. అలాగే ఎన్ సిరీస్ రోడ్స్ కనిపిస్తున్నాయి, ఈ సిరీస్ రోడ్స్ కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నేలపాడు కావచ్చు, తుళ్ళూరు కావచ్చు, తుళ్ళూరు బిగ్గెస్ట్ మండల్ అంటే అమరావతి క్యాపిటల్లో, అలాగే శాఖమూరు లాంటి ప్రాంతాలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అమరావతి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీరు చూడండి ఇక్కడ వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్, మీ కనుచూపు మేర ల్యాండే కనిపిస్తుంది, వేకెంట్ ల్యాండ్ కనిపిస్తుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటండి, వరల్డ్లో ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా ల్యాండ్ పొజిషన్ అనేది ఇంపార్టెంట్. వన్స్ ల్యాండ్ని మనం ఎక్వైర్ చేసామంటే వీఆర్ ద కింగ్స్ అనమాట. సో అలాంటి ల్యాండ్ అమరావతికి 33,000 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. సో ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఫస్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ అండి. అలాంటి ల్యాండ్ ఎక్విజిషన్లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది అమరావతి. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 33,000 acres సింగిల్ డిస్ప్యూట్ లేకుండా, ఎవరికి అన్హ్యాపీనెస్ లేకుండా ఎక్వైర్ చేయటం జరిగింది. దట్స్ ఏ వరల్డ్ రికార్డ్. అలాగే అమరావతి యొక్క డిజైన్ చూద్దామండి, వరల్డ్ క్లాస్ డిజైన్. అమరావతికి ఇలాంటి అవకాశం ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఇదంతా బేర్ ల్యాండ్, అంటే వేకెంట్ ల్యాండ్. వేకెంట్ ల్యాండ్లో మనం ఎలా కావాలంటే అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేసుకోవచ్చు. సో ఒక వైట్ పేపర్ విజువలైజ్ చేసుకోండి. వైట్ పేపర్ ఉంటేనే మనం ఎలాంటి డ్రాయింగ్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ డ్రాయింగ్ క్రియేట్ చేసి ఉన్న పేపర్ మీద మనం ఏం క్రియేట్ చేయలేం. సో లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ద సేమ్ విత్ దిస్ క్యాపిటల్ అండి. వేకెంట్ ల్యాండ్లో గ్లోబల్ స్టాండర్డ్స్ అంటే ప్రజెంట్ గ్లోబల్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అకామిడేట్ చేస్తూ మనం ఒక ప్లాన్ చేసుకోవచ్చు. దానికోసం నార్మన్ పోస్టర్స్ లాంటి ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్ని
ఈవెన్ సింగపూర్ గవర్నమెంట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో న్యూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్న సింగపూర్ గవర్నమెంట్ని కూడా మనం హెల్ప్ తీసుకున్నాం. ఇప్పుడైతే నార్మన్ పోస్టర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు. అమరావతి డిజైన్స్, అమరావతి ఎగ్జిక్యూషన్లో ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమరావతి ఎలాంటి సిటీ కాబోతుంది అంటే గ్లోబ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కాబోతుంది. సో ఇట్ మే సీమ్ సమ్ ఎగ్జాగరేషన్ అండి, ఎగ్జాగరేషన్ లాగా అనిపించవచ్చు. అసలు ఇక్కడ ఏమీ లేదు కదా, లిటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కొన్ని రోడ్స్ ఉన్నాయి, గ్లోబ్లో బెస్ట్ సిటీ ఏంటి అంటున్నారని మీరు క్వశ్చన్ చేయొచ్చు. నథింగ్ రాంగ్ అండి, మీ క్వశ్చన్లో కూడా ఒక అర్థం ఉంది. బట్ దానికి నా వెర్షన్ కూడా వినండి. ఒక వేకెంట్ ల్యాండ్, 33,000 acres ఆఫ్ వేకెంట్ ల్యాండ్, అబండెంట్ ఆఫ్ రిసోర్సెస్, ఒక రివర్ బాడీ, సౌత్ ఇండియా మొత్తానికి సీ హబ్ కాబోతున్న స్టేట్, అలాగే చాలా హైవేస్ కనెక్టింగ్ ఉన్న స్టేట్, 60% ఆఫ్ ద రైల్వేస్ కనెక్ట్స్ టు విజయవాడ. అమరావతిలో న్యూ స్టేషన్ రాబోతుంది. అలాగే ఎయిర్వేస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే విజయవాడ ఎయిర్పోర్ట్ అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అండి. వన్స్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఫినిష్ అయితే, అలాగే హైదరాబాద్ యొక్క రీజనల్ రింగ్ రోడ్ ఫినిష్ అయితే, ఈ మిడిల్లో ఉన్న ప్రాంతం ప్రజలు ఓన్లీ శంషాబాద్కే ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు, విజయవాడ ఎయిర్పోర్ట్కి కూడా ట్రావెల్ చేయొచ్చు. గన్నవరం ఎయిర్పోర్ట్ అయినా 1.5 అవర్లో యాక్సెస్ చేస్తాం, శంషాబాద్ అయినా కూడా 1.5 అవర్లోనే యాక్సెస్ చేస్తాం. అలాగే విజయవాడ హైవే మీ అందరికీ తెలుసు, 7,000 crores అలాట్ చేశారు. 6 track చాలా ర్యాపిడ్గా జరుగుతుంది, ఎందుకంటే అది పోర్ట్ రోడ్. తెలంగాణ సీ లాజిస్టిక్స్ అన్నిటికీ అమరావతి మీద డిపెండ్ కాబోతుంది. సో ఆ లాజిస్టిక్స్ కోసం కోదాడ ప్రాంతంలో ఒక డ్రై పోర్ట్ క్రియేట్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్ త్రూ అమరావతి మచిలీపట్నం పోర్ట్కి. సో ఈక్వల్ డిస్టెన్స్లో, అంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఈక్వల్ ట్రావెలింగ్ టైంలో 2 ఎయిర్పోర్ట్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. సో రైల్వేస్ ఆర్ కమింగ్ టు అమరావతి, ఎయిర్వేస్ ఆర్ కమింగ్ టు అమరావతి. సీవేస్, వాటర్వేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే మనకు 14 పోర్ట్స్ ఉన్నాయి. సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ సీ హబ్, ఐ మీన్ లార్జెస్ట్ సీ స్ట్రెచ్ ఉంది ఒక్క ఆంధ్రప్రదేశ్కి. సౌత్ ఇక్కడ ఇంకొక పాయింట్, రాజధాని అనేది అమరావతి ప్రాంతంలో నిర్మాణం జరుగుతుంది. అవునండి. కానీ సిటీకి ఒక 50 కిలోమీటర్ల పరిధిలో చుట్టుపక్కల కూడా, అంటే ఔటర్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది. ఇప్పటికే దానికి నిధులు కూడా కేటాయించి, అవును, వరల్డ్ బ్యాంక్ కూడా ఇప్పుడు అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టి కొంత అమౌంట్ కూడా వాళ్ళు కేటాయించడం కూడా జరిగింది. సో నేను అనేది ఏంటంటే ఒక అమరావతి 29 గ్రామాలే కాకుండా చుట్టూ డెవలప్మెంట్స్ కూడా ఏమున్నాయి. సో అంటే రియల్ ఎస్టేట్ పరంగా తీసుకున్నామంటే, సో ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి అప్రిషియేషన్ ఎప్పుడు వస్తుంది, మీరు ఏం చెప్తారు? అది ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? అంటే ఇప్పటికైతే ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది మనకి కొత్తగా రాష్ట్రం ఏర్పడి, సో అమరావతిని రాజధానిగా ప్రకటించి 10 సంవత్సరాలు అయింది. కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల కొంత పనులైతే ఎక్కడైతే అక్కడ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక దృష్టి పెట్టడం, ఒక అమరావతి మీద దృష్టి పెడుతున్నారా? చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ రోడ్స్ డెవలప్మెంట్ కావచ్చు, ప్రభుత్వం కొత్తగా ఏమైనా తీసుకుంటుంది? ఓకే లక్ష్మణ్ గారు, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే మనం అర్థం చేసుకోవాలంటే, ఏ ఇండస్ట్రీ ఫ్లరిష్ అవ్వాలన్నా కూడా క్యాపిటల్తో పాటు ఓవరాల్ హెల్త్ ఆఫ్ ది స్టేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ అలాగే డెవలప్ అయింది, వాటర్ రిసోర్సెస్ కావచ్చు, ఈవెన్ కల్టివేషన్ కావచ్చు, మీకు తెలిసిందే. ఇప్పుడు ద సేమ్ థింగ్ అండి, హోల్సమ్ డెవలప్మెంట్ జరుగుతుంది. అమరావతి ఒకటని కాదు, టోటల్ ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్కి అబండెన్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయండి. దానిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సీ లైన్, 14 సీ పోర్ట్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న సీ పోర్ట్స్, ప్రైవేట్ సీ పోర్ట్స్ అండ్ మన స్టేట్ గవర్నమెంట్ యొక్క సీ పోర్ట్స్. కొన్ని ఆపరేషన్లో ఉన్నాయి, కొన్ని ఆపరేషన్లో ఇప్పుడు తీసుకురాబోతున్నారు. సో సౌత్ ఇండియా మొత్తం అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి సీ లాజిస్టిక్స్ కోసం రాబోతుంది. తెలంగాణ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, సౌత్ ఇండియా మొత్తం అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిందే, నో సెకండ్ ఆప్షన్. సో మీరు అన్నట్లు అమరావతి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ డెవలప్ కావడానికి ఇది ఒక ఆస్కారం. ఈరోజు మనం ఇక్కడ లైవ్ పెట్టడానికి కారణం కూడా ఏంటంటే సార్, గతంలో చాలా మంది కొన్ని విమర్శలు చేసేవాళ్ళు, ఏముంది అమరావతిలో అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడారు. అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చూస్తున్న హైకోర్టు, అంటే హైకోర్టు బిల్డింగ్ తాత్కాలికమైన హైకోర్టు బిల్డింగ్, తాత్కాలికమైన హైకోర్టు బిల్డింగ్ అలా ఉంటే ఇంకా వాళ్ళు ప్రత్యేకంగా ఇంకా పూర్తి శాశ్వత హైకోర్టు నిర్మించితే ఎలా ఉంటుందండి? అంటే దీన్నే మనం చాలా పెద్దగా ఊహించుకుంటున్నాం. సో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏ విధంగా ఉండొచ్చు? ఎస్ అండి, ఇప్పుడు
ఇప్పుడు అమరావతిలో తీసుకుంటే ఐకానిక్ బిల్డింగ్స్ రాబోతున్నాయి. అమరావతి, సెక్రటరియేట్, అసెంబ్లీ. ఈ 3 కూడా మన ఇండియాలో ద బెస్ట్ సెక్రటరియేట్, ద బెస్ట్ అసెంబ్లీ అండ్ ద బెస్ట్ హైకోర్టు బిల్డింగ్ అమరావతిలోనే వస్తున్నాయి. 42 acres ఆఫ్ ల్యాండ్లో మ్యాసివ్ హైకోర్టు బిల్డింగ్ రాబోతుంది. సెక్రటరియేట్ అయితే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సెక్రటరియేట్, టాప్ 10లో ఉండబోతుంది. దాని డిజైన్ అలా ఉంది. 101 ఫ్లోర్ ఏదో వచ్చారు, దానిలో 47th ఫ్లోర్లో సీఎం ఆఫీస్. ఇట్స్ ఎంటైర్లీ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి. ఇండియాలో ఇప్పటి వరకు లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాలంటే. ద సేమ్ విత్ సెక్రటరియేట్ అండి. సో ఇవన్నీ కూడా ఇండియాలో ది బెస్ట్ అండ్ వరల్డ్లో టాప్ 10 ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బిల్డింగ్స్తో పోటీ పడే విధంగా రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు ఎందుకు అంటారంటే, నేను కూడా ప్రత్యక్షంగా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాను. రోడ్స్ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో ఆ తర్వాత ఆ ప్రాంతం అనేది డెవలప్మెంట్ కింద మొదలైతే మటుకు ఎక్కడ ఆగిపోయే అవకాశం అయితే లేదు. ఎందుకంటే చాలా మంది అంటున్నారు అసలు అమరావతిలో ఏముంది, ఎక్కడ కట్టారు బిల్డింగ్స్ అని చెప్పి. రవి గారు, మన రోడ్స్ చూస్తున్నాం. ఇది మొదటి టర్మ్ వేసిన రోడ్స్ 2018 ఆ ప్రాంతంలో అమరావతి అనౌన్స్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో వేసిన రోడ్లు ఇప్పటికీ రోడ్లు కాస్త అంటే ఈ 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోవడం వల్ల కొంత చెడిపోయినాయి. కానీ ఇప్పుడు జంగిల్ క్లియర్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్గా ఇప్పుడు ఏది ఎక్కడుందనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు రోడ్స్ డెవలప్మెంట్స్ కింద ఉన్నదంటే మనకు ఆటోమేటిక్గా ఆ ప్రాంతం అనేది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఎక్కడైతే బాగాలేదో ఎప్పుడు ఆ ప్రాంతం డెవలప్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ముందు ఆలోచన కూడా ఇదే. ఫస్ట్ రోడ్స్ ఇవన్నీ వేసి ఒక ఆకారాన్ని తీసుకొని వచ్చామంటే ఆటోమేటిక్గా కంపెనీస్ అనేది తరలి వస్తాయి. సో హైటెక్ సిటీ కూడా ప్రత్యక్ష ఉదాహరణ. ఆ రోజు హైటెక్ సిటీ బిల్డింగ్ ఏదైతే కట్టారో ఆ తర్వాత ఆ ప్రాంతం మొత్తం మనకి అభివృద్ధి జరిగింది. సో అదే ప్లానింగ్, అంత మించిన ప్లానింగ్ కూడా ఇక్కడ అమలు పరుస్తున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? లక్ష్మణ్ గారు, మీరు అమరావతి రోడ్స్ గురించి మాట్లాడారు. ఎస్ అండి, అమరావతి రోడ్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. వరల్డ్లో బెస్ట్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది అంటే గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఒక రోడ్డు ఇలా పాస్ అవుతుంటే, అంటే ఈస్ట్ టు వెస్ట్ ఒక రోడ్ పాస్ అవుతుంటే నార్త్ టు సౌత్ ఒక రోడ్డు పాస్ అవుతుంది. అంటే సిటీ మొత్తం జస్ట్ లైక్ బాక్సెస్ అనమాట. 150 feet రోడ్ బాక్సెస్ లాగా అమరావతి సిటీ మొత్తం ఉంటే మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా, మీరు ఏ ప్రాంతానికి రీచ్ అయినా మీరు ఆన్ ది స్పాట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచే రీచ్ అవ్వచ్చు. ఇక్కడి నుంచి ఇంకో రోడ్డుకు ట్రావెల్ చేయాలి, అక్కడి నుంచి రీచ్ అవ్వాలనేది లేదు. మనం ఎక్కడున్నా కూడా కీ లొకేషన్స్కి వేరెవరు స్టాండ్ అండి, అక్కడి నుంచే డైరెక్ట్ రీచ్ అవ్వచ్చు. అది ఇంపార్టెంట్. సో ద బెస్ట్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచంలో ఏది అంటే గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే. ఇండియాలో కూడా చాలా సిటీస్లో గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కానీ అది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. అమరావతికి ఉన్న అదృష్టం ఏంటంటే టోటల్ క్యాపిటల్ రీజియన్ అంతా గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే అవకాశం అమరావతికి లభించింది. సో ప్రపంచమే అమరావతి వైపు చూస్తుందండి. ఎందుకంటే ద బెస్ట్ ప్రాక్టీసెస్, వరల్డ్ వైడ్గా ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం అమరావతికి తీసుకొస్తున్నాం. మీరు ఆ రోడ్ సైజ్ చూస్తే ఇప్పుడు బ్లాక్ టాప్ కనిపిస్తుంది, చాలా తక్కువ, మేబీ 40-60 feet కనిపిస్తుందేమో. కానీ వాటి సైజ్ వచ్చి 150 feet రోడ్ అండి. పోల్ టు పోల్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫ్యూచర్లో ఈ రోడ్స్ అన్నీ హైవేస్ కనెక్ట్ అవుతాయి. విజయవాడ హైవే కావచ్చు, లేదంటే చెన్నై హైవే కావచ్చు. ప్లస్ ఈ ఎకనామిక్ ఇంజన్స్ లాంటి ప్రాంతాలని, అంటే గవర్నమెంట్ సిటీ కావచ్చు, విట్ కావచ్చు, ఎస్ఆర్ఎం, అమృత, ఎడు హబ్ అనుకోండి, అలాగే ఎలక్ట్రానిక్ సిటీ, వీటన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ హైవేస్కి పాస్ అవుతాయి. సో ఇక్కడ ఒకటి చెప్పాలండి, అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ ఏం చెప్పారంటే రోడ్స్ మేక్ అమెరికా అని. అంటే అమెరికా ఈరోజు ఇంత పవర్ఫుల్ కంట్రీ, ప్రపంచానికే ఎకనామిక్ ఇంజన్ అయిందంటే దానికి రీజన్ దే గాట్ బిగ్ రోడ్స్. ఇది నేను చెప్పట్లేదు, నా కవిత్వం అయితే కాదు. జాన్ ఎఫ్ కెనడీ అమెరికన్ ప్రెసిడెంట్. అలాగే సింగపూర్, దుబాయ్, రీసెంట్ టైమ్స్లో డెవలప్ అయిన ఏ సిటీస్ తీసుకున్నా కూడా ఫస్ట్ వాళ్ళు డెవలప్ చేసింది రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే. సో ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ని మన సీఎం, మన ప్రభుత్వం ఇక్కడ అమరావతికి తీసుకొచ్చింది. సో ఇది అందరూ అర్థం చేసుకోవాలి. రోడ్స్ ఆర్ ద కీ అండి. అలాగే రోడ్స్ విషయాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తే ఆల్మోస్ట్ చాలా హైవేస్, అంటే ఇండియాలో ఉన్న పొటెన్షియల్ హైవేస్, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది NH-44 బెంగళూరు హైవే. ఇండియాకే ఎకనామిక్ ఇంజన్, అది మీ అందరికీ తెలిసింది. ఆ రోడ్ ఫ్రమ్ బెంగళూరు టు అమరావతి స్ట్రైట్ హైవే రాబోతుంది. సో ఆల్ మెట్రోస్ ఆర్ కనెక్టింగ్ టు అమరావతి త్రూ రోడ్. ఇక్కడ నేను అదే చెప్తుంది, ఆల్ సీవేస్, ఆల్ ఎయిర్వేస్, ఆల్ రోడ్వేస్
ఆర్ కమింగ్ టు అమరావతి అండి, ఆర్ పాసింగ్ త్రూ అమరావతి. ఇది ఒకటి చాలు కదా, అమరావతి డెవలప్మెంట్ ఈజ్ అన్స్టాపబుల్, దీన్ని ఎవరు ఆపలేరు. బట్ ఈ డాట్స్ని మనం కనెక్ట్ చేసి ఎక్స్ట్రా ఫాలైట్ చేస్తే అందరికీ అర్థమవుతుంది. ఎస్ అండి. సో అమరావతి గురించి చాలా విషయాలు ఈరోజు మీరు తెలుసుకున్నారు. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు మీరు చూసిన ఈ ఫ్యాక్టర్స్ విన్నా ఈ ఫ్యాక్టర్స్ సరిపోతాయి అనుకుంటున్నాను. సో బిలీవ్ ఇన్ అమరావతి అండి, ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రత్యేకంగా నేను ఒక విషయం చెప్పాలండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా కాన్సెప్ట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంటే ఉంటుంది. మీకు క్లియర్గా చెప్పాలంటే మీరు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారండి. ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? 5 years తర్వాత ఈ ప్రాంతం ఎలా ఉండబోతుంది, 10 years తర్వాత ఈ ప్రాంతం ఎలా ఉండబోతుంది అనే కాన్సెప్ట్ విజువలైజ్ చేసుకొని ఆ టైంకి అప్రిషియేషన్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒక ఎక్స్పెక్టేషన్కి వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ద సేమ్ విత్ అమరావతి అండి, ఇది కాన్సెప్ట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్. ఈ డెవలప్మెంట్ని అర్థం చేసుకోగలిగితే చాలా ధైర్యంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది 100% సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అప్రిషియేషన్ అనేది 100% ఉంటుంది. ప్లస్ ఇక్కడ అప్రిషియేషన్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదండి, నేను అదే చెప్తున్నాను. అప్రిషియేషన్ కన్నా కూడా మీరు తీసుకునే ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ మీ నెక్స్ట్ జనరేషన్ లైఫ్ని సెక్యూర్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ క్రియేట్ అయ్యే కమర్షియల్ వాల్యూ, రెంటల్ వాల్యూ, లేదంటే ఏదన్నా వేర్ హౌస్ క్రియేట్ చేయొచ్చు. రెగ్యులర్ ప్యాసివ్ ఇన్కమ్ ఫర్ జనరేషన్స్, వచ్చే 2-3 generations వరకు కూడా ఈ ప్రాపర్టీ మీద వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే మీ రిటైర్మెంట్ లైఫ్, ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ని మీరు సెక్యూర్ చేసుకోవచ్చు, మీ నెక్స్ట్ జనరేషన్స్ లైఫ్ని కూడా మీరు సెక్యూర్ చేయొచ్చు. అలాంటి ఆపర్చునిటీ అమరావతి క్రియేట్ చేస్తుంది. సో అమరావతిలో అయితే అందరూ ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ బడ్జెట్స్ని బట్టి, మీ రిక్వైర్మెంట్స్ని బట్టి లొకేషన్ డిసైడ్ చేసుకోండి. ఆ ప్రాంతంలో ప్రాపర్ రీసెర్చ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ విషయంలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్స్ ఏకైనా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9133728888 అండి. నమస్తే.